గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఈ కమిషన్ గురించి మనము మాట్లాడుకుందాం. మనకందరికీ తెలిసిన విధంగా ఇదొక రాజ్యాంగబద్ధమైన సంస్థ. స్క్రీన్ మీద చూడండి, మీకు ఆర్టికల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఆర్టికల్ 338లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ గురించి చెప్పబడి ఉంది. దయచేసి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఆర్టికల్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే గ్రూప్ 1 లాంటి పరీక్షలు రాసేవారు కూడా ఒకవేళ ఈ కమిషన్ గురించి ఎగ్జామ్లో అడిగితే ఖచ్చితంగా మీరు ఆర్టికల్ని మెన్షన్ చేసి తీరాలి. చేస్తేనే ఆ ఆన్సర్కు వెయిటేజ్ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు అసలు ఈ టాపిక్ మనం ఈరోజు మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి చూడండి. ఇది మనకు ఏపీపీఎస్సి వారికి అలాగే టీఎస్పీఎస్సి వారికి గ్రూప్ 2 ఇండియన్ పాలిటీలో ఈ టాపిక్ మనకు కనిపిస్తుంది. క్లియర్? సో ఇది మనకు రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఇదొక ముఖ్యమైన సంస్థ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ నుంచి ఈరోజు క్లాస్లో మనం దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నేను మీకు అందజేస్తున్నాను. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. గ్యారంటీగా 1 కానీ 2 కానీ ప్రశ్నలు పరీక్షలో వచ్చి తీరతాయి. క్లియర్? ఇక ఈ కమిషన్ గురించి ఈ అప్డేట్స్ ఏ ఎగ్జామ్కైనా ఇంపార్టెంటే. ఎస్పెషల్లీ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండి రాష్ట్రానికి సంబంధించిన పరీక్షలు రాసే విద్యార్థులకు మరీ ముఖ్యం. ఎందుకంటే మనము ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అనే దాన్ని మనం చాలా సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. మీ అందరికీ తెలిసి ఉంటుంది, మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ప్రారంభించి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ ఎస్సీ రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుంది, డామినేషన్ అంతా కూడా మాలా కమ్యూనిటీ వారిది ఉంది అని చెప్పేసి వారు ముందు నుంచి ఆరోపించడం జరిగింది. కాబట్టి ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కనుక చేస్తే, ఉపవర్గాలు కనుక చేస్తే ఈ మాదిగ కమ్యూనిటీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ వారికి వస్తాయి అనేది ఒక ఆలోచన. దానికి తగ్గట్టుగానే గత సంవత్సరం హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఒక సభలో నరేంద్ర మోదీ గారు కూడా వచ్చి, ప్రధానమంత్రి గారు వచ్చి అక్కడ ఒక ప్రామిస్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తరపున మేము పూర్తిగా సహకరిస్తాము, ఎస్సీ వర్గీకరణకు మేము సహకరిస్తాము అని. అలా చెప్పిన ప్రకారంగానే ఒక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా మీరు చక్కగా ఫాలో అవుతున్నట్టున్నారు పేపర్లో. సో ఒక ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే దానిలో ఒక పక్క ఆ పని నడుస్తున్నప్పుడు మరో పక్క ఇదే అంశం పైన ఒకటి పెండింగ్లో సుప్రీంకోర్టులో కూడా ఉంది. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎస్సీ సామాజిక వర్గ ఎస్సీ కమ్యూనిటీకి ఎస్సీస్కి సంబంధించి ఈ వర్గీకరణ అనేది జరుగుతుందా లేదా అనేది మనం వేసి చూడవలసిన అంశం. ఇక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి ఊరటనివ్వడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 2024లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక తెలంగాణ వ్యక్తిని, పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తిని సభ్యుడిగా నియమించడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఒక చైర్పర్సన్ అలాగే 2 సభ్యులను నియమించడం జరిగింది. క్లియర్? ఆ పేర్లు ఏమిటి అనేది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీరు రాయబోయే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈ సంవత్సరంలో జరిగే ప్రశ్నలన్నిటికీ కూడా అది మీకు అలాగే ఉండిపోతుంది. పెద్దగా ఏమీ మార్పు ఉండదు. క్లియర్? రైట్? కాబట్టి ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఈ కొత్త చైర్పర్సన్ పేరేమిటి, అలాగే సభ్యుల్లో తెలంగాణకు చెందిన వ్యక్తి ఉన్నారు కాబట్టి వారి పేరు ఏమిటి, వారి జిల్లా ఏమిటి అనేది ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆంధ్రప్రదేశ్ వారికి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు అత్యధికంగా ఉన్నారు.
కాబట్టి ఈ రెండు రాష్ట్రాల నుంచి ఈ ఎస్సీకి సంబంధించిన వర్గీకరణ జరగాలన్న డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇక్కడ నుంచి రెండు రాష్ట్రాల్లో ఇటు ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఈ అంశం మీద ఫోకస్ పెట్టి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. క్లియర్? ఇక చూడండి, ఇక్కడ మనం ముందుకెళ్ళిన తర్వాత ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇది ఒక రాజ్యాంగ సంస్థ. ఆర్టికల్ 338. ఇక ఈ కమిషన్ ఏం చేస్తుంది అంటే సామాజిక, ఆర్థిక, విద్య మరియు సాంస్కృతిక ప్రయోజనాలు ప్రోత్సహించడానికి, ఎవరికి? ఎస్సీ వారికి, షెడ్యూల్డ్ కులాల వారికి ఈ ప్రయోజనాలన్నీ వారికి అందేటట్టుగా చేయడానికి ఈ కమిషన్ పనిచేస్తుంది. అలాగే ఎస్సీలు ఎక్కువగా ఎక్స్ప్లాయిటేషన్కు గురయ్యారు. సో ఆ ఎక్స్ప్లాయిటేషన్కు ఎగెనిస్ట్గా పనిచేయడానికి ఈ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్? ఇది రెండో పాయింట్. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్లో ఇచ్చిన అంశాల ప్రకారంగా ఆర్టికల్ 338లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ గురించి చెప్పబడి ఉంది. క్లియర్? ఆర్టికల్ 338 క్లాజ్ 1 ప్రకారంగా భారతదేశంలో ఖచ్చితంగా ఒక జాతీయ స్థాయిలో ఇక్కడ ఈ కమిషన్ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే దీంట్లో ఒక చైర్పర్సను, ఒక వైస్ చైర్పర్సను, అలాగే మరో 3 సభ్యులు ఉండాలి అని కూడా రాజ్యాంగం చెబుతుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ సభ్యుల పదవీ కాలం కానీ, వైస్ చైర్మన్ పదవీ కాలం కానీ, చైర్పర్సన్ పదవీ కాలం కానీ ఎంత ఉండాలి అని నిర్ణయించే అధికారం రాష్ట్రపతి కలదు. ప్లస్ వీరందరినీ నియమించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంది. ఈ కమిషను సంవత్సరానికి ఒక్కసారి అంటే తన వార్షిక నివేదికని రాష్ట్రపతికి సమర్పిస్తే, రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెడితే, పార్లమెంట్లో చర్చించిన తర్వాత ఆ రిపోర్టుకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఎస్సీల ఉన్నతికి, అభ్యున్నతికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇక ఇప్పుడు పాయింట్స్ కనుక చూస్తే, మార్చి 2024లో కేంద్ర ప్రభుత్వము మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక సభ్యుడు కమిషన్లో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఒక చైర్పర్సన్ని అపాయింట్ చేశారు, 2 సభ్యులు వచ్చారు, ఇంకో 2 వచ్చే అవకాశం ఉంది. ఆ 2లో కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండే అవకాశం ఉంది. కాబట్టి మినిమం ఒక పర్సన్ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారి సంఖ్య ఎక్కువ. క్లియర్? ఇక చూడండి, పేరు జాగ్రత్తగా రాసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. చైర్పర్సన్ ఎవరు అంటే కిషోర్ మక్వానా. మెంబర్ ఎవరు? ఒక మెంబర్, అంటే 2 మెంబర్లను నియమించారు, ఇంకో 2 వస్తారు. ఇక ఒక మెంబర్ ఎవరంటే వడేపల్లి రామచందర్. ఈయన బీజేపీకి చెందిన వ్యక్తి. ఆయనే పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి. సంఘ్ పరివారితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి వడేపల్లి రామచందర్. ఖచ్చితంగా ఇది జ్ఞాపకం పెట్టుకోండి. తెలంగాణకు చెందిన వ్యక్తిని అక్కడ నియమించారు కాబట్టి తెలంగాణకు సంబంధించిన పరీక్షల్లో ఈ పేరు ఎవరిని సభ్యుడిగా నియమించారు, వారి పేరు ఏమిటి, వారి జిల్లా ఏమిటి అని అడిగే అవకాశం ఉంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక రెండో వ్యక్తి ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి లావ్ కోష్, ఆయన పేరు. క్లియర్? నెక్స్ట్ ఈ పేర్లు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక ఈ ఉప కేటగిరీ అంటే ఈ వర్గీకరణకు సంబంధించి ఒక సబ్ కమిటీని ప్రభుత్వం, ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్? అలాగే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు కూడా పరిశీలిస్తుంది. లాస్ట్ పాయింట్ చూడండి, ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంది. ప్రస్తుత చైర్మన్ ఎవరు అనేది కరెంట్ అఫైర్స్లో వస్తుంది. మొదటి చైర్మన్ ఎవరు అన్నప్పుడు సూరజ్ భాన్. దయచేసి ఈ పేరు మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న చూపిస్తాను. ఈ ప్రశ్న నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ సంబంధించింది. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్కు సంబంధించిన ఒక ప్రశ్న.
ఏమున్నాయి దీంట్లో 4 స్టేట్మెంట్లు ఉన్నాయి, పెద్దగా కనిపిస్తున్నాయి, ఏమీ భయపడవలసిన అవసరం లేదు. సబ్జెక్టు అంతా మనకు మైండ్లో ఉంది కాబట్టి ఒక్కొక్క స్టేట్మెంట్ చదువుతూ అది కరెక్టా కాదా చూసుకుంటూ మనం ముందుకెళ్తే ఆన్సర్ గుర్తించడం అనేది చాలా సులువు. సో 4 స్టేట్మెంట్లు. అలాగే మీరు ఆప్షన్స్ కనుక చూస్తే కనీసం 3 స్టేట్మెంట్లు కరెక్ట్, కనీసం 3 స్టేట్మెంట్లు కరెక్ట్, లేదా 4 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే ఈ క్రింది వాణిలో షెడ్యూల్డ్ కులాల కమిషన్కు సంబంధించిన వాటిలో వాస్తవం ఏది? క్లియర్? 4 స్టేట్మెంట్స్. ఇక స్టేట్మెంట్ ఏ మనం చూద్దాము. రాజ్యాంగం క్రింద లేదా ఏదైనా ఇతర చట్టం ప్రకారం ప్రస్తుతానికి అమలులో ఉన్న లేదా ప్రభుత్వం యొక్క ఏదైనా ఆదేశం ప్రకారం షెడ్యూల్డ్ కులాల కోసం అందించబడిన భద్రతలకు సంబంధించిన అన్ని విషయాలను ఇది పరిశీలిస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది మరియు అటువంటి రక్షణ పనితీరును అంచనా వేస్తుంది. కరెక్టే కదా? డౌట్ ఏం లేదు, కరెక్ట్. అయితే నేను మీకు చెప్పేది ఏమిటి అంటే, ఇక్కడ ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ షెడ్యూల్డ్ కులాలు అని ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మరి స్టాండర్డ్ మేము పెంచుతున్నాము మా పరీక్షకు సంబంధించి, రైట్ అని ఇంకా టఫ్గా పేపర్ చేయాలి అనుకున్నప్పుడు స్టేట్మెంట్ ఏలో మొత్తం ఇచ్చేసి షెడ్యూల్డ్ కులాలు అన్న స్థానంలో షెడ్యూల్డ్ తెగలు ఇస్తే ఏమవుతుంది? స్టేట్మెంట్ ఏ అనేది తప్పవుతుంది అప్పుడు. క్లియర్? అందుకని నా సలహా ఏంటంటే, మీరందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మొదటి లైన్ చూసి సరిగ్గానే ఉంది కదా అని కరెక్ట్ అని మీరు భావించకండి. దయచేసి మొత్తం స్టేట్మెంట్ చదవండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటువంటి ఈ గిమ్మిక్స్ అనేవి చేసే అవకాశం ఉంది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. కానీ ఇక్కడ మనం ఇచ్చిన దాని ప్రకారంగా స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. క్లియర్? స్టేట్మెంట్ ఏ ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో ఇమీడియట్గా నేను ఇక్కడ ఈ ఆప్షన్స్కి వెళ్ళి ఆప్షన్ 2 నేను తొలగిస్తున్నాను. ఎందుకు తొలగిస్తున్నాను? స్టేట్మెంట్ ఏ అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాబట్టి, ఆప్షన్ 2లో ఏ లేదు కాబట్టి అది ఆన్సర్ కాదు నాకు. అంటే ఒక స్టేట్మెంట్ చదవగానే ఒక ఆప్షన్ నేను తొలగించేశాను, నా ఆప్షన్స్ 4 కాస్త 3 అయిపోయాయి. ఇప్పుడు అంటే ఇక్కడ బర్డెన్ తగ్గించుకుంటున్నాము, ఆ బరువు మనం తగ్గించుకుంటూ ముందుకెళ్ళాలి. క్లియర్? ఇక రెండవది స్టేట్మెంట్ బి చూద్దాము. షెడ్యూల్డ్ కులాల సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియలో పాల్గొనడము, అలాగే సలహాలు ఇవ్వడము మరియు కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన వాటి పురోగతిని, అభివృద్ధి పురోగతిని అంచనా వేయడము, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్నవారు కానీ వాటికి అభివృద్ధిని పురోగతిని అంచనా వేయడం. సో ఇది కూడా మనకు కరెక్టే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో స్టేట్మెంట్ ఏ కరెక్ట్, స్టేట్మెంట్ బి కరెక్ట్. స్టేట్మెంట్ బి కరెక్ట్ కాబట్టి నేను ఆప్షన్ 3 తీసేస్తున్నా, ఎందుకంటే ఆప్షన్ 3లో బి అనేది లేదు కాబట్టి. రైట్? 2 స్టేట్మెంట్లు చదివాను, 2 ఆప్షన్స్ని తొలగించేశాను. ఇలా నెమ్మదిగా బర్డెన్ తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇక అయితే ఆన్సర్ 1 అవుతుంది లేదా ఆన్సర్ 4 అవుతుంది. ఈ విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండాలి. క్లియర్? ఇక సికి వచ్చేటప్పటికి ఇది అంటే ఏమిటి? ఈ జాతీయ కమిషన్ రాష్ట్రపతికి నివేదికను సమర్పిస్తుంది మరియు రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెడతారు. గతంలో చూడండి, ఇప్పుడు కూడా అడిగే అవకాశం ఉంది, గతంలో అడిగేవారు రెగ్యులర్గా. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ తన నివేదికను, వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? రాష్ట్రపతికి సమర్పిస్తుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇక దాంట్లో ఏంటంటే కొంచెం మార్పు చేశారు ప్రశ్నలో. ఇట్లా ఎవరికి సమర్పిస్తుంది అంటే రాష్ట్రపతి అని అందరు పెట్టేస్తున్నారని చెప్పేసి షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ నివేదికను ఎవరు పార్లమెంట్లో ప్రవేశపెడతారు అని ప్రశ్న అడగడం జరిగింది. అంటే కాస్త ఎలాబొరేట్ చేసి కొంచెం స్టాండర్డ్ పెంచారు. అప్పుడు మరి వీరు రాష్ట్రపతికి ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రపతే ఖచ్చితంగా దాంట్లో ప్రవేశపెడతారు కాబట్టి అది కూడా అయిపోయింది. ఇక ఇప్పుడు మనకి ఏంటంటే స్టాండర్డ్ పెరుగుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న ప్రశ్నలు లాంటివి అడగకుండా, మీరు చూస్తున్నారు ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారో. క్లియర్? అప్పుడు
ఈ మొత్తాన్ని కలిపి ఇటువంటి పెద్ద క్వశ్చన్ ఇచ్చి దాంట్లో స్టేట్మెంట్గా ఇవ్వచ్చు. అంటే స్టాండర్డ్ పెరుగుతుందా లేదా? మరి అక్కడ స్టాండర్డ్ పెరిగినప్పుడు మన స్టాండర్డ్ కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కండి. క్లియర్? ఇక నెక్స్ట్ సి కూడా కరెక్టే. మరి ఏబిసి కరెక్ట్ కాబట్టి నేను ఆప్షన్ 1 ఆన్సర్ అని వెళ్ళవచ్చునా? తొందరపడవద్దు అక్కడే, ఎందుకంటే స్టేట్మెంట్ డి ఉంది. ఒకవేళ డి చదివిన తర్వాత డి కరెక్ట్ అయితే మన ఆన్సర్ 4 అవుతుంది, డి తప్పు అయితే ఆన్సర్ 1 అవుతుంది. ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఇక్కడ ఓపిక, సహనం, శాంతి అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. తొందరపాటు పనికిరాదు. క్లియర్? స్టేట్మెంట్ డి చదవండి. ఇది సివిల్ కోర్టు వంటి అధికారాలను కలిగి ఉంది. అది కరెక్ట్. అంటే సివిల్ కోర్టు ఏం చేస్తుంది? ఒకరికి నోటీస్ ఇచ్చి కోర్టు ముందు హాజరుగండి అని చెప్పేసి వారిని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా రాజ్యాంగ ప్రకారంగా ఈ షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ కూడా ఇండియాలో ఉన్న ఎవరికైనా నోటీసు ఇచ్చి వారిని తమ ముందు హాజరు కావాల్సిందిగా కోరి వారిని ప్రశ్నించే అధికారము ఈ కమిషన్కు కలదు. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ 4 అయిపోయింది. దట్స్ ఇట్. క్లియర్? అంటే చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న మనం ఆన్సర్ చేయడానికి ఇంత టైం తీసుకుంటాం, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ పోతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బర్డెన్ అంతా కూడా మీకు పూర్తిగా తగ్గిపోయి మీరు చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. క్లియర్? అందుకే దయచేసి నేను చెప్పిన ఈ టెక్నిక్స్ అన్నీ కూడా చక్కగా మీరు ఫాలో కండి. మరి మన ఆన్సర్ కరెక్టా కాదా అని తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. మన ఆన్సర్ కరెక్టే అని మనకు తెలిసిపోయింది, రైట్? అలాగే మన ద్వారా అంటే కళ్యాణ్ టైమ్స్ ద్వారా టీఎస్పిఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, ఏపీపీఎస్సి గ్రూప్ 2 బ్యాచ్లు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ మీరు చూసే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరైనా జాయిన్ కావాలి అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచే మీరు చక్కగా సంబంధిత కోర్సులో మీరు జాయిన్ కావచ్చు. టీఎస్పిఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ మనం మార్చి 15వ తేదీన మనం మొదలు పెడుతున్నాము. ప్రిలిమ్స్కి సంబంధించి ఆల్రెడీ మొత్తం వీడియోస్ ఉన్నాయి, మీరు జాయిన్ అయ్యి వెంటనే చూడడం స్టార్ట్ చేయవచ్చు. ఇక మెయిన్స్కి సంబంధించి గతంలో ఆ క్లాసులు అయిపోయినప్పటికీ Q&A టైప్లో మీ అందరికీ బెనిఫిట్ కావాలి అని, మెయిన్ పరీక్షలో మీరు ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఆ కోర్సు మీకోసం అందివ్వడం జరుగుతుంది. క్లియర్? సో అలాగే అదే లింకులో మనది టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది. దయచేసి ఆ లింక్ ద్వారా నన్ను ఫాలో అవుతే అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ 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 గుడ్ లక్.